శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ అమ్మవారి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోను ప్రారంభం చేద్దాము. ఇక అమ్మవారి మహిమలతో అందరూ ఎన్నో విధాలుగా అమ్మని కొలుస్తూ వాళ్ళ యొక్క సమస్యల నుంచి, కోరికల నుంచి బయటపడుతున్నారు. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళ, శుక్రవారాలతో పాటుగా అమావాస్య, పౌర్ణమి, పంచమి, అష్టమి, నవమి లాంటి తిథులలో ఎవ్వరు ఏ రకమైనటువంటి నైవేద్యాలతో కొలిచినా కానీ అమ్మవారు సంతృప్తి చెంది వాళ్ళ కోరికలను తీరుస్తున్నారు. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి మరొక మహిమాన్వితమైనటువంటి మంత్రంతో ఈ కొలిచినట్లయితే అమ్మ ఎలాంటి కోరికనైనా తీరుస్తుందనటంలో సందేహం లేదు. మీకున్నటువంటి సమస్య కానీ, కోరిక కానీ, మాకు ఈ కోరిక కావాలి, ఈ సమస్య ఉంది అని అమ్మను మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రంతో అమ్మను మీరు వేడుకున్నట్లయితే నాకు ఈ కోరిక తీరలేదు, ఈ సమస్య తీరలేదు అనేటువంటి మాట అనేది రాదు. అయితే మీరు అమ్మను మనస్సు ఉంచి భక్తితో ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు జపించినట్లయితే ఇక మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది. అయితే ఇది ఉదయమైనా చేయొచ్చు, లేదా సాయంత్రం 6 గంటల తర్వాత అయినా చేయొచ్చు. అమ్మకి దీపం ముట్టించి ఆ దీపం కాంతిలో అమ్మవారిని తలుచుకుంటూ చేయండి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం శ్రీం ఓం అష్టభుజ వారాహి దేవియై నమః. ఓం హ్రీం శ్రీం ఓం అష్టభుజ వారాహి దేవియై నమః. ఓం హ్రీం శ్రీం ఓం అష్టభుజ వారాహి దేవియై నమః అనే ఈ మంత్రాన్ని మీరు 11 లేదా 21 లేదా 54 లేదా 108 సార్లు మంచి ఏకాసనంలో కూర్చొని జపించండి. అమ్మవారిని నమ్ముకోండి. అమ్మవారిపై నమ్మకంతో, భక్తితో చేయండి. చేస్తే మీకున్నటువంటి సమస్య 24 గంటల్లోనే తీరుతుంది. అసలు తీరలేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉండరు. మీ కోరిక తీరగానే జై వారాహి మాత అనే కామెంట్‌ని చేయడం మర్చిపోకండి. ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. జై వారాహి మాత.